హాయ్ గైస్, వెల్కమ్ టు కటి పతంగ్. ఇది మా హైదరాబాద్ టు దేవ్బాగ్ మాల్వన్ మహారాష్ట్ర సిరీస్. ఈ సిరీస్లో మేము దేవ్బాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము. దీంట్లో మేము బీచెస్, సన్ రైజ్, సన్సెట్, ఇంకా ఫోర్ట్స్, బోట్ రైడ్ ఇలాంటివి అన్నీ ట్రై చేస్తాము. సో ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎంటైర్ సిరీస్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. సో గైస్, మేము మాల్వన్ బీచ్ వెళ్తున్నాము. అక్కడ కొన్ని బీచ్లు ఉన్నాయి వరుసగా కోస్టల్ లైన్లో. అది కాకుండా ఒక శివాజీ ఫోర్ట్ ఉంది అండ్ సునామీ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఐలాండ్ ఎందుకైందంటే లాస్ట్ టైం వచ్చిన సునామీ వల్ల ఒక శాండ్ అంతా ఒక ఐలాండ్ లెక్క క్రియేట్ అయింది. దాని తర్వాత ఒక టెంపుల్ ఉంది. ఇంకా మాది బీచ్ డే కాబట్టి రిలాక్స్ అవుతాము. సో ఇది మాది 3 or 4 day ప్లాన్. సింధుదుర్గ్ ఫోర్ట్ అని అక్కడ ఒక ఫోర్ట్ ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద ఫోర్ట్. అది మొత్తం తిరిగేసి చూడాలి. ఫోర్ట్ అంటే ఒక 2-3 hours పడుతుంది. కానీ చూసేలాంటి ఫోర్ట్ అనమాట. వెళ్ళడానికైతే ట్రై చేస్తాం ఆ ఫోర్ట్కి కూడా. ఎందుకంటే మాకు అంత ఓపిక ఉండదు కాబట్టి 2-3 hours బయటికి వెళ్ళి చూసి ఇదే ఫోర్ట్ అని ఇట్లా చూసేసి వస్తాం. ఇప్పుడు లంచ్ టైం అయింది. ఆల్మోస్ట్ హాఫ్ ద వే. ఇది హోటల్ గ్రామీణ శుద్ధ శాకాహారి ఓల్డెన్ డేస్. చాలాసేపు వెతికితే ఇదేదో దొరికింది. చూడ్డానికి బయట నుంచి అయితే బాగానే ఉంది. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. ఈ రెస్టారెంట్ అయితే బయట నుంచి సూపర్ ఉంది. చూడండి, బయట నుంచి ఇదేందో బాయి సెటప్ ఉంది. ఇక్కడ వెళ్ళి కుకింగ్ ఎందుకు చేసుకోవట్లే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గరనే కొంచెం సియాన్ బాగా అల్లరి చేసిండు. కుకింగ్ కంటే ఇప్పుడు కొంచెం ఎట్లయినా టైం ఎక్కువనే పడుతుంది కనుక ఓకే, ఇంకా డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోదామని అనిపించింది. సో డైరెక్ట్ ఇప్పుడు వస్తున్నాము రెస్టారెంట్కి. రిటర్న్ వెళ్ళి అప్పుడన్నా ట్రై చేస్తాము. చేసుకోవాలని యాక్చువల్గా చేసుకోవాలని ఉంది, కానీ సియాన్ కొంచెం సపోర్ట్ చేయట్లేడు. సో ఇదంతా చెట్లలోనే సెటప్ బాగుంది. ఈ రెస్టారెంట్ లోపలైతే చాలా బాగుంది. అక్కడేమో వెజ్ సెక్షన్, ఇది నాన్ వెజ్ సెక్షన్. నేనైతే నాన్ వెజ్ తింటున్నా. సుమా ఈరోజు ఓన్లీ వెజ్. చపాతీ అండ్ దాల్ తడ్కా ఆర్డర్ చేసింది. నేను ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. ఇక్కడ టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాము. ఇది ఈ హోటల్ పేరు. అంబియన్స్ అయితే బాగుంది. కొంచెం ట్రెడిషనల్ విలేజ్ సెటప్ ఉంది, కానీ చాలా పెద్దగా ఉంది. సో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సుమా దాల్ తడ్కా అండ్ రోటీ వచ్చింది. సియాన్ కూడా లైట్గా తింటున్నాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై బిర్యానీ. నా బిర్యానీ వచ్చింది. ఇది దమ్ము కాదు, ఫ్రై పీస్ కాదు, జస్ట్ చికెన్ ముక్కలు ఉడకబెట్టి బిర్యానీలు వేసారు. టేస్ట్ అస్సలు బాగాలేదు. వేస్ట్గా ఆర్డర్ చేసిన అనిపిస్తుంది. అసలు ఉప్పు లేదు, కారం లేదు. మా లంచ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసి మేము మళ్ళీ బ్యాక్ ఆన్ ది రోడ్. లంచ్ అయిన తర్వాత మేము అగైన్ వీఆర్ బ్యాక్ ఆన్ ద రోడ్స్.
సో ఇక్కడ నుంచి మాకు హార్డ్లీ ఒక 4-5 అవర్స్ చూపిస్తుంది మా డెస్టినేషన్కి. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. రూట్ తప్పినాం మేము గూగుల్ని ఫాలో అవుతూ. సో ఒక ½ అన్ అవర్ పెరిగింది మాకు. ఏదో విలేజ్ లోపల నుంచి ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా 4 అవర్స్ చూపిస్తుంది. మేము దారి తప్పి చెప్పాను కదా ఇందాక విలేజ్లో వెళ్ళామని. అవి చాలా అంటే చాలా చిన్న గల్లీలు ఉన్నాయి. అందులోకించి మళ్ళీ రివర్స్ తీసుకొని ఇప్పుడు ఎట్లనో ఈ రూట్కి అయితే వచ్చేసినాము. ఇంకొంచెం ముందరికి వెళ్తే హైవేకి మళ్ళీ కనెక్ట్ అయిపోతాము. ఒక 5-10 మినిట్స్లో మాకు కొంచెం మంచి అడ్వెంచర్ అయ్యింది. అవి చిన్న చిన్న లేన్స్ అనమాట. ఆ చిన్న లేన్లకి ఎంచి బయట పడడం చాలా కష్టము. దారి తప్పినా కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చూడండి కొండలు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంకో 1-1.5 అవర్లో సన్సెట్ అవుతుంది. ఈ 1 వే ట్రిప్కి మాకైన టోల్ ఏమో మొత్తం వచ్చేసి అరౌండ్ 720 రూపీస్. అండ్ జర్నీ టైం వచ్చేసి 14 అవర్స్. మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3-3:30కి స్టార్ట్ అయ్యాము. సో రీచ్ అవ్వడానికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయిన తర్వాత మేము ఇంకా జస్ట్ డిన్నర్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకున్నాము. మాకు టోటల్ డిస్టెన్స్ 680 కిలోమీటర్స్ వచ్చింది. ఇది ఓన్లీ 1 వే ట్రిప్ మాత్రమే. సో ఈ డీటెయిల్స్ అంతా కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, టోల్ అండ్ డిస్టెన్స్. సో ప్లీజ్ చెక్అవుట్. ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చినాము. బీచ్ కనిపిస్తుందో లేదో తెలియదు. నైట్ అయిపోయింది కనుక మేబీ ఆ వేవ్స్ది సౌండ్ వినిపించవచ్చు. అతన్నేమో సియాన్ ఆడుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడే డిన్నర్ కోసమని శ్రీధర్ ఏమో నాన్ వెజ్ థాలీ, ఇది ఫిష్ థాలీ, అండ్ నేను వెజ్. సో నాది ఇక్కడ వెజ్ థాలీ వచ్చేసింది. ఇంకా తినేసి ఇంకా మేము బెడ్ ఎక్కుతాము. మార్నింగ్ మళ్ళీ ఇంకా టైర్డ్ అయిపోయినాం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 14-15 అవర్స్ జర్నీ అయిపోయింది. సో రేపు మార్నింగ్ మళ్ళీ బీచ్ చూపిస్తాను. సో రేపు ప్రోగ్రామ్ అయితే కన్నా ఏం లేదు, రెస్ట్ డే అనమాట, మా ఫుల్ డే. సో బీచ్ దగ్గరనే ఉంటాం. కాకపోతే ఈ చుట్టుపక్కల ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో గైస్, ఐఎమ్ వాకింగ్ లోన్లీ ఆన్ ద బీచ్. మీకు నైట్ కనిపించట్లేదేమో, అక్కడేమో షాక్స్ ఉన్నాయి. దిస్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు సౌండ్ వినొచ్చు. ఆహా, ద బ్రీజ్, ద సౌండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ కటి పతంగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగండి, బ్రేక్ఫాస్ట్ చేయండి.